రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డిఎస్సి నిర్వహిస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. సభలో నారా లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు 23,000 పోస్టులతో డిఎస్సి ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18,000 పోస్టులే ఉన్నాయన్నారు. స్కూల్ రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులను మరింత తగ్గించారు. ఇప్పుడు ఎన్నికల ముందు హడావిడి చేస్తూ నామాత్రంగా 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. 4.5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు 6,100 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డ్రామాకు తెరలేపింది. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఎన్టీఆర్, చంద్రబాబు డిఎస్సి ద్వారా 1,70,000 పోస్టులు భర్తీ చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభలతో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు నారా లోకేష్ కూడా తనదైన రీతిలో రంగంలోకి దిగారు. ఇటీవలే యువగళం పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంఖారావం పేరుతో యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రను ఫిబ్రవరి 11న నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.